హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హైఫై స్పేస్లో మన సైట్కి ఎలా లాగిన్ చేసి వెళ్ళాలా, ఎలా లాగౌట్ చేసుకొని బయట రావాలా, దాని గురించి ఈ వీడియోలో మనం చూస్తున్నాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఇంకా హైఫై స్పేస్లో జాయిన్ అవ్వకుండా ఉంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చిన కాంటాక్ట్ అవ్వండి. అదే మరి డిస్క్రిప్షన్లో నా గ్రూప్ లింక్ ఇచ్చిన కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మనకి చాలా అప్డేట్స్ మన గ్రూప్లో షేర్ చేస్తున్నాము. కొత్త కొత్త కంపెనీ గురించి కూడా మనం ప్రమోట్ చేస్తున్నాము. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరు సేఫ్ పాల్ మీ వ్యాలెట్లో మీరు ఓపెన్ చేసుకోండి. ఇది మీ వ్యాలెట్. ఓకేనా? మీకు కూడా తెలుసుంటాయి కాబట్టి. ఓకే, ఇక్కడ ఎక్స్ప్లోర్ ఉంటాయి కదా, ఈ ఎక్స్ప్లోర్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక పైన సెర్చ్ బాక్స్ ఉంటాయి, దీని ఒక సైడ్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ అడ్రస్ ఉంటాయి. ఓకే, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ గో బటన్ ఉంది కదా, ఈ గోని ఇవ్వండి. ఓకే, ఇప్పుడు గో ఇచ్చిన అవతల కొంచెం వెయిట్ చేయండి. ఓకే, మీకు ఈ మరి పేజ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ చూసారంటే ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా, ఈ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ ఉంటాయి, దీన్ని వన్ టైం మాత్రం క్లిక్ చేయండి. వన్ టైం క్లిక్ చేసి ఇక్కడ ఇంటూ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిగానే ఇప్పుడు మీకు ఈ మరి ఆప్షన్ చూపిస్తాయి. దీంట్లో లాస్ట్ ఆప్షన్ ఆల్ వ్యాలెట్ ఉందా, ఈ ఆల్ వ్యాలెట్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ సేఫ్ పాల్ ఉంటాయి, 7th ఆప్షన్లో సేఫ్ పాల్, దీన్ని క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసి కానీ ఆటోమేటిక్గా మీ ఐడి వచ్చి లాగిన్ అయిపోద్ది. ఓకేనా? ఇది మన లాగిన్ ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీని జూమ్ తగ్గించుకోండి. ఓకేనా? ఇది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తగ్గించుకుంటే మీకు క్లారిటీగా ఫుల్ డాష్బోర్డ్ కనపడతాయి. ఓకే, నెక్స్ట్ చూసారంటే మీరు వచ్చి డైరెక్ట్ రెఫరల్ ఇచ్చేదాన్ని చూసారంటే మీకు ఇక్కడ డాలర్స్ యాడ్ అవుతాయి. అదే మరి మీ అప్లైనర్ వర్క్ చేసేటప్పుడు, మీ డౌన్లైన్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి $10 యాడ్ అవుతాయి. దాంతోపాటు మీకు కూడా డాలర్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీ రెఫరల్ లింక్ ఎక్కడ అని చూస్తాము. 3 లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చూసా స్పేస్ ఇన్వైట్ లింక్ ఉన్నాయా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మీకు మీ యొక్క రెఫరల్ లింక్ ఉంటాయి. దీన్ని కాపీ చేసి మీరు ఏమైనా రెఫర్ చేయాలంటే చేసుకోవచ్చు. అదే మరి మీ డైరెక్ట్ మెంబర్ని చూడాలంటే ఇక్కడ 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ స్పేస్ నెట్వర్క్ ఉన్నాయి కదా, ఈ స్పేస్ నెట్వర్క్ క్లిక్ చేసి డైరెక్ట్ రెఫరల్ ఉంటాయి. ఈ డైరెక్ట్ రెఫరల్లో వెళ్ళారంటే ఎవరెవరు మీ డైరెక్ట్లో ఉండారనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం డాష్ బోర్డ్కి రావాలి. ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూసారంటే ఇక్కడ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ కనబడదు, కానీ ఇక్కడ పైన హెడ్డింగ్లో ఉండే చూడ, ఇక్కడ చిన్న చుక్కలాగా ఎల్లో కలర్, దాన్ని మీరు కరెక్ట్గా క్లిక్ చేస్తే కరెక్ట్గా మీరు డాష్ బోర్డ్కి వచ్చేస్తారు. ఓకే, ఇది కొంచెం తగ్గించుకోండి. ఓకే, ఇప్పుడు మనం లాగౌట్ చేయాలి. ఇక్కడ మీ నేమ్ కనబడతాయి, మీ నేమ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ లాగౌట్ ఉంటాయి, లాగౌట్ క్లిక్ చేయండి. లాగౌట్ క్లిక్ చేశాక మళ్ళీ పైన ఇంటూ మార్క్ ఉంటాయి, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంకా మీ మొబైల్లో బ్యాక్ బటన్ ఉంటాయి కదా, బ్యాక్ బటన్ క్లిక్ చేసి వ్యాలెట్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం ఎప్పుడుమే ఇదిదా ప్రొసీజర్, ఇదిలా మనం చెయ్యాలా. ఈ సైట్లో మాత్రం లాగిన్ చేసే ప్రొసీజర్, లాగౌట్ చేసే ప్రొసీజర్ ఇదిదా. ఓకే, దీన్ని అందరూ ఫాలో చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేదైనా డౌట్స్ ఏదైనా ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.